మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శంకర్ నారాయణ వర్గం. ఎన్నికల్లో నాతో డబ్బులు అడిగిన మాజీ మంత్రి ఉషశ్రీ ఇవ్వనందుకు నా మీద కుళ్ళుతో కుట్ర పన్ని సస్పెండ్ చేయించిన మాజీ మంత్రి ఉషశ్రీ. ఇది నీకు తగువైన పనేనా అంటున్న వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ భర్త సరోజా నాగే నాయక్. ఎన్నికల్లో పార్టీకి కష్టపడి పనిచేసినా వారిని ఇలా ఇబ్బందులు పెడుతున్నావు, గుర్తుంచుకో. ఇది కళ్యాణదుర్గం కాదు, పెనుగొండ. ఇక్కడ నీ ఆటలు సాగు అంటున్న నాగే నాయక్. మేము ఉషశ్రీకి పనిచేసేదే లేదంటున్న మండల వైసీపీ టీం. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మరి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్నటి రోజు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షురాలు జరిగింది. మరి ఆమె ఏ కారణాలతో సస్పెండ్ చేసిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. మరి ఆమెకి ఏమైనా మెసేజ్లు వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టడం కానీ, లేదా ఆమెను ఫోన్ చేసి మాట్లాడటం కానీ, లేదా ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడటం కానీ ఇంతవరకు అయితే ఎక్కడ ఏమీ చేయలేదు. మరి ఆమె వర్గాలుగా తయారు చేసి గోరంట్లలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. మరి పార్టీ ఆఫీస్ కి దాదాపు గోరంట్ల మండలంలో 17 మంది సర్పంచులకి, 18 మంది ఎంపీటీసీలకి ఫోన్ చేయలేదు. ఇది నియంతృత్వం కాదా? నువ్వు అందరినీ కలుపుకొని పోయి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలా? మరి టౌన్ కన్వీనర్, మండల కన్వీనర్ని ఎవరితో అడిగి నువ్వు నియమించినావు? ఎవరి సలహా మేరకు చేసినావు? ఇది నీ నియంతృత్వం కాదా? వర్గాలు తయారు చేసింది నువ్వు. ఇది వర్గాలు నీకు వారసత్వంగా వస్తుంది. కళ్యాణదుర్గంలో ఇలాగనే చేశావు. కళ్యాణదుర్గంలో వర్గాలు చేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల మీద దాడులు చేయించి, ముఖ్యంగా నా ఎస్సీ అని చెప్పి కపట ప్రేమను చూపించి అక్కడ శివశంకర్ నాయక్ అనే మా సోదరుని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా నువ్వు దందాలు చేసి చివరికి అక్కడ ఆయనతోనే వందలాదిగా అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి నీకు అక్కడ స్థానం లేకుండా అక్కడ తరివేస్తే నువ్వు ఇక్కడికి వచ్చినావు. మరి అదే ఈ రోజు ఇలా ఇక్కడ కూడా నువ్వు ఎస్టీల మీద ప్రేమ చూపించే నీ కపట ప్రేమ బయటపడింది. నువ్వు చెప్పినట్లు మేము వినలేదు, నీ నియంతృత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నామనే ధోరణితో నువ్వు ముందస్తుగా నాగే నాయక్ సస్పెండ్ చేయించావా? ఎందుకు చేయించావు? కారణాలు చెప్పాలి. పార్టీకి పనిచేయలేదా? నీకు గౌరవం, సంస్కారం నీకు లేదు. నేను నా గృహప్రవేశానికి కార్డు తీసుకొని పోతే బ్రిటిష్ వాళ్ళ మాదిరి బయట మెడికల్ మీదకి వచ్చి కార్డు తీసుకొని లోపల పెట్టేది ఇట్లా వెనక్కిస్తావు. గోరంట్ల సర్పంచ్ అని చెప్తే కూడా ఇది సంస్కారం. మరి అయినా కూడా నువ్వు వస్తే నేను ఎలా రిసీవ్ చేసుకున్నా? డ్రమ్స్ పెట్టి, ఫ్లెక్సీలు వేయించి, గజమాలను తెప్పించి, ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసి, నీకు పట్టు వస్త్రాలు ఇచ్చి, ఇది మా సంస్కారం. మీకు సంస్కారం తెలియదు, విలువలు తెలియదు. అహంకార భావంతో ముగ్గురిని సస్పెండ్ చేసేస్తే ఈ మండలం అంతా నా చేతుల్లోకి వస్తుంది అనుకుంటున్నాం. ఇది కళ్యాణదుర్గం కాదు, గోరంట్లలో ఇలాంటి ప్రజలు ఎప్పటికీ రిసీవ్ చేసుకోలేరు. ఎలక్షన్ లో నీకు చెప్పినట్లు వెళ్ళలేదు. నీకు కావాల్సిన 2-3 నిర్మాతలు పక్కన పెట్టుకున్నావు, వాళ్ళు చెప్పిందే చేసినావు. గోరంట్లలో ఎంతమంది ఉపాధ్యాయులు, అనంతపురం జిల్లాలో లేనటువంటి ఉపాధ్యాయులు గోరంట్లలో ఉన్నారు. నువ్వు గోరంట్లలో పోస్టల్ బ్యాట్లు అడుగుదామంటే చెవుల్లో వేసుకోలేదు. 5 మందికో 10 మందికో 300 కుటుంబాలు ఉపాధ్యాయులు ఉన్నారు. ఓట్లు కలిసావా నువ్వు? 22 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఓట్లు కలిసావా? అంగన్వాడీ టీచర్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఓట్లను అడిగావా? నీకు ఇష్టం వచ్చినట్లు, వాళ్ళు ఇష్టం చేసినట్లు వాళ్ళ డైరెక్షన్ నువ్వు చేసుకుంటా పోయినావు. ఇదే నీ పతనానికి నాంది అయింది. ఏ రోజైనా కారు దిగి నువ్వు ప్రచారం చేసినావా? చేయలేదు. కారు దిగలేదు, ఎవరింటికి పోలేదు. ఇంత అహంకారమైన ప్రచారం నువ్వు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మరి ఈ రోజు ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు దాచిపెట్టాము అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవాన్ని కాపాడాలని సైలెంట్ గా ఉన్నాం. ఇప్పుడు నువ్వుగా తీసుకున్నావు నిర్ణయం కాబట్టి ఈ రోజు చెప్పాల్సింది వస్తుంది. మీ ఓటమికి కారణం నీకు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే తెలిసిపోయింది పెనుగొండ ప్రజలు నీకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ సిద్ధం సభలు ఏర్పాటు చేస్తాం. గౌరవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు ఏర్పాటు చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి పంపించారు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు?
గోరంట్ల మండలానికి నేను క్వశ్చన్ చేస్తే ₹1,00,000 ఇచ్చినావు. ₹1,00,000 కూడా నేను ఆడ 12 వెహికల్స్ కి నీ చేతులు వాళ్ళ చేతుల మీద కానీ అట్లా ఇప్పించినా ముట్టుకోలేదు. 96,000 అంటే ఇక్కడ కేటాయించి 20 లక్షల్లో ₹1,00,000 ఖర్చు పెడితే 19 లక్షలు స్వాహా అయిపోయినట్లే. ఎలా చేస్తారంటే ఓట్లు ఇలా 5 మండలాలు ₹1,00,00,000 కాను నువ్వు ఖర్చు పెట్టింది 10 లక్షలు, 90 లక్షల రూపాయలు నువ్వు మిగేసి ప్రజలకు పంచుకోకుండా ఖర్చు పెట్టి నాయకులకు ఇవ్వకోకుండా చేస్తే నీకు ఎలా గెలిపిస్తారు? కనీసం మీకు అవగాహన లేదా? మరి అదే ఎలక్షన్ టైంలో మేము ఎన్నో సలహాలు ఇచ్చాం. మద్యం తెచ్చి పెడదాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లారీలు తెచ్చి పెట్టారు, మనము తెచ్చి పెడదామంటే మద్యం తాగే వాళ్ళు ఓట్లే మాకు అవసరం లేదు అంటాం. టీచర్లు అడగదామంటే డబ్బులు అడిగే వాళ్ళు ఓట్లే మాకు అవసరం లేదు అంటాం. అంత స్వచ్ఛందంగా నీకు అందరూ ఓట్లు వద్దు వద్దు అంటే నీ లాస్ట్కి చివరికి గతి పట్టింది. ఇక్కడ పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి అందులో ఎక్కువ డిపాజిట్స్ వచ్చినాయి. నీ మీద అభిమానంతో ఎక్కడా కూడా మీ ఓట్లు రాలేదని సభాముఖంగా గర్వంగా బహిరంగంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అభిమానంతో పార్టీ అభిమానంతో నీకు అందులో ఎక్కువ డిపాజిట్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు ఏది ప్రచారం చేయడం, ప్రచారం కార్లలో ప్రయాణం చేస్తే పెద్ద కార్లు ఉండే వాళ్ళు మాత్రమే ప్రచారానికి రండి అని చెప్తావు. 100 కార్లు కాన్వాయ్ పెట్టుకోండి. ఈడ గోరంట్లలో కాన్వాయ్ ఎక్కితే పెనగొండ, సోమందేపల్లి, వృద్ధము, పనికి ఇవన్నీ తిరుక్కొని వచ్చి మళ్ళీ ఈడ కారెక్కితే మళ్ళీ దిగేది గోరంట్లలోనే. మధ్యలో అన్నం పెట్టేది లేదు. ఈటి నుంచి సతి కట్టుకొని పోయినాం కార్లలో. సతి కట్టుకొని పోయి కార్లలో ఆడు విన్నాం. ఒక్కరోజు అన్నం పెట్టలేని ఎలక్షన్ టైంలో ఒక్కరోజు అన్నం పెట్టలేని నువ్వు ఈ పెనుగొండ కాన్స్టిట్యూషన్ ఏం పరిపాలిస్తావు? మేము పార్టీకి వ్యతిరేకం కాదు, జగన్కి వ్యతిరేకం కాదు, ఉషమ్మకి వ్యతిరేకం. నీ నాయకత్వాన్ని మేము బలపరచము, వ్యతిరేకిస్తాము. నువ్వు ఊరికే ఉండే వాళ్ళని ఎలా సస్పెండ్ చేస్తావు? బహిరంగ చర్చ పెట్టు. నీ అక్రమాలన్నీ బయటకు తెస్తాం. ఇందరితో ఊరుకునేది లేదు. నువ్వు నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఆశించడంలో తప్పే ఉంది. శంకర్ నారాయణకి ఎమ్మెల్యే టికెట్ కావాలి, నువ్వు ఆయన ఆశిస్తాడు, నువ్వు ఆశించుకో. ఎవరి ప్రతిభ అంటే వాళ్ళకు వస్తుంది. ఈ మండలంలో ప్రతి నాయకుడు ఒక గంపల బజార్ని కీడుస్తున్నావు కాబట్టి ఈ విషయాలన్నీ తీసిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశాను. ఆ విషయం నువ్వు తెలుసుకోండి. రాత్రి 2 గంటల్లో సోమందేపల్లి మండలం పిలుచుకొని ఎయిర్పోర్ట్కి పోయి ఆడ తెలియజేస్తాడు. నీకు ఎందుకంత భయం? ఈ మీటింగ్ రా, ఆడ తెలియజేసినామని మాకు సస్పెండ్ చేసినావా? మేము నీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయము. ఇంకా ఎంతమందికి చేస్తావో చేయండి. ఇంకా మా వైపున 16 మంది సర్పంచులు, 16 మంది ఎంపీటీసీలు ఉన్నారు. మూకుమ్మడిగా అందరికీ సస్పెండ్ చేయండి. 5 మండలాల్లో కూడా ఇదే కంటిన్యూ చేస్తాం. 5 కాన్స్టిట్యూషన్ లెవెల్, జిల్లా లెవెల్లో చేస్తాం. ఒక బంజారా నాయకుడిని నువ్వు సస్పెండ్ చేశావు. ఎందుకు? ఉద్యోగాన్ని రాజీనామా చేసి నీకు కండవా వేయించుకొని నీకు ప్రచారం చేసినందుకు నన్ను సస్పెండ్ చేయిస్తావా? రాష్ట్రంలో కాదు, ఇక్కడ జిల్లాలో కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తాండాకి తిరుగుతాను. ఎక్కడా కూడా తాండాలో నువ్వు అడుగు పెట్టుకోకుండా చూస్తాం. బంజారాలని ఐక్యం చేస్తాం. బంజారాల వ్యతిరేక విషయాన్ని తెలియజేస్తాం. ఎందుకు చేశావు? కారణాలు లేకుండా నువ్వు ఎలా సస్పెండ్ చేస్తావు? నీవెక్కడైనా నీ సొమ్ము ₹1 కూడా ఎవరికి ఖర్చు పెట్టలేదు. ఎలక్షన్ టైంలో పార్టీ ఫండ్ జగన్మోహన్ రెడ్డి 20 కోట్లు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టింది 13 కోట్లు మాత్రమే. లెక్కాచారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 7 కోట్ల రూపాయలు నువ్వు మింగేశావు. సిద్ధం తప్పదు 90 లక్షలు మింగేశావు. దాదాపు 8 కోట్ల రూపాయలు నువ్వు ప్రజాధనాన్ని పార్టీ ఫండ్నే నువ్వు తినేసి నేను 100 కోట్లు ఖర్చు పెడతా, ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు నమ్మరు. మీ పక్కన ఉన్న నిర్మాతలు ఎక్కడున్నారో చెప్పండి. ఈరోజు ఎక్కడున్నారో వాళ్ళని నమ్ముకొని మీరు పార్టీని నడిపించండి. వాళ్ళనే నమ్ముకోండి. మీకు 3 పార్టీ నడిపించే వర్గం కావాలి. 70% 80% ఉండే నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు నీకు అవసరం లేదు. 3 సస్పెండ్ చేస్తే మండలాలన్నీ నీ వశమవుతావు అనుకుంటున్నావు. ఇది కళ్యాణదుర్గం కాదు. అక్కడ అమాయక ప్రజలు మీ చేతిలో బలి ఉండొచ్చు. ఇది గోరంట్లలో మరో ఇంకొకసారి ఇలాగే ఈ సత్యసాయి జిల్లా నుంచి ఖాళీ చేయించడం ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.